రాజకీయాల్లో దూకుడు అవసరం. తెలంగాణ లాంటి ముక్కోన పోటీ, హైటెన్షన్ రాజకీయాలుంటే రాష్ట్రంలో మరింతగా దూకుడు అనివార్యం. బీజేపీ రాష్ట్ర శాఖ కొత్త అధ్యక్షుడు రామచందర్రావు వచ్చిందే తరవుగా దూకుడును ప్రదర్శిస్తున్నారని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఒకప్పుడు బండి సంజయ్ కంటే ఇప్పుడు ఆయన ఎక్కువ దూకుడును ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా వార్తలొస్తున్నాయి. బండి సంజయ్ తెలంగాణ భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలు జోరుగా సాగేవి. అప్పట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు అనేక పర్యాయాలు వస్తూ ఉండేవారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అన్నట్టుగా బండి సంజయ్ తరచూ సంకేతాలిస్తూ పార్టీ క్యాడర్ను ఉత్తేజపరిచేవారు. పార్టీ కార్యకలాపాలను హైయెస్ట్ పాయింట్కు తీసుకెళ్లేవారు. బీఆర్ఎస్ పాలనలో బండి సంజయ్ 2 పర్యాయాలు అరెస్ట్ అయ్యారు. అయినా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరించారు. సంజయ్ నాయకత్వంలోనే భారతీయ జనతా పార్టీ దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి తిరుగులేని పోటీ ఇచ్చింది. మునుగోడు ఉప ఎన్నికల్లోనూ 2వ స్థానంలో నిలిచింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించింది.